సీఎం కేసీఆర్ సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. కత్తిదాడిలో గాయపడి క్రిటికల్ కేర్లో చికిత్స పొందుతున్న ఎంపీ దుబాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని పరామర్శించారు. ప్రభాకర్ ఆరోగ్యం గురించి వైద్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ఊహలు రాచిస్తున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో ప్రచారాన్ని ఓరెత్తిస్తోంది. ఇప్పటికే పలువురు పర్యటించగా నేడు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ టీఎస్ లో పర్యటించనున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ నేడు రేపు పర్యటించనున్నారు. మంగళవారం మాచారెడ్డి చౌరస్తాలో మాచారెడ్డి రామారెడ్డి మండలాల కార్యకర్తలతో సభ, అదే రోజు జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్లో కామారెడ్డి పట్టణం, కామారెడ్డి మండలాల పరిధిలో బుధవారం ఉదయం బిక్కనూరు, రాజంపేటల పరిధిలో మధ్యాహ్నం దోమకొండ, బీపీపేట్ మండలాల పరిధిలో నిర్వహించే సభలో పాల్గొంటారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిపేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని సిపి కల్మేశ్వర్ అన్నారు. భీమ్గల్లో పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన 400 మంది నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని జగ్గాసాగర్ లో నిజామాబాద్ ఎంపీ అరవింద్ బీజేపీ కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు తీసుకువెళ్లాలన్నారు. భారతదేశానికి తెలంగాణ మోడల్ దిక్సూచి అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. లండన్ లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆమె కీలక ఉపన్యాసం ఇచ్చారు. నేడు ఎమ్మెల్యే షకీల్ అమీన్ నవీపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మొదట నవీపేటలో మండల పార్టీ కార్యాలయం ప్రారంభించి ప్రచారంలో పాల్గొననున్నారు. అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని ఉమ్మడి జిల్లాలో 3 మండలాలకు 1 చొప్పున ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. వీరి వాహనానికి 360 డిగ్రీల కోణంలో దృశ్యాలను కవర్ చేసే విధంగా ప్రత్యేక కెమెరాలను ఏర్పాటు చేశారు. అభివృద్ధి కావాలా, అరాచకం కావాలా, ప్రజలు ఆలోచించాలని ఆర్మూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఆ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశనగారి జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలంలోని కోమన్పల్లి గ్రామంలో సోమవారం జీవన్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో మద్నూర్ వద్ద గల సాలబత్పూర్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. ఒక కారులో 2 లక్షల రూపాయలు ఎలాంటి ఆధారం లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాల్కొండ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ తో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్పూర్లో సమావేశమయ్యారు. వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. ఎన్నికలు రాగానే ప్రతిపక్షాలు బట్ట కాల్చి మీద వేసే ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తారని, వారికి సోషల్ మీడియా వారియర్స్ తగు రీతిలో కౌంటర్ ఇవ్వాలని మంత్రి పిలుపునిచ్చారు. నేడు డిచ్పల్లి కేంద్రంలోని జీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ స్థాయి ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే బాచిరెడ్డి గోవర్ధన్ పాల్గొననున్నారు. నేడు ఉదయం మాజీ మంత్రి బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బోధన్ మండలంలో పర్యటించనున్నారు. రాజీవ్ నగర్ తండా, ఉట్పల్లి, అమ్డాపూర్, బెల్లాల్, ఎరాజ్పల్లి గ్రామాలలో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొంటారు. 6 గ్యారంటీ స్కీమ్ వివరించనున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వాహనాల తనిఖీలో రూపాయలు 11,56,000 నగదును స్వాధీనం పరుచుకున్నట్లు టౌన్ సీఐ నర్హరి తెలిపారు. బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ పట్టణంలో గల నామినేషన్ కేంద్రం స్ట్రాంగ్ రూమ్ వాహనాల నుంచి నిజామాబాద్ జిల్లా సిపి కల్మేశ్వర్ పరిశీలించి తగు సూచనలు చేశారు. గోవాలో జరగనున్న 37వ జాతీయ పోటీలకు జిల్లాకు చెందిన చామకూర రిక్కిరెడ్డి, సాయిశ్రీ ఎంపికైనట్లు జిల్లా సేఫక్ తాక్రా కార్యదర్శి సంజీవ్ రెడ్డి తెలిపారు. అక్టోబర్ 13న హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో జరిగిన ఎంపికలలో 18 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో మాక్లూర్ మండలంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన రావుల చంద్రకరణ్ ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూపాయలు 2,50,000ను తరలిస్తుండగా ఎస్ఐ సుధీర్ పట్టుకున్నారు. తదుపరి చర్యలకు ఈ నగదును ఐటీ అధికారులకు అప్పగించారు.